మరి మనము గౌరవించ మన యొక్క బాధ్యత. దేవునికి స్తోత్రాలు. ఈ సమయంలో దేవుని బిడ్డలారా, నేరుగా కొద్ది నిమిషాలు మనము వాక్యాలు మనం విన్నాము. ఆ తదుపరి మంచి డ్యాన్స్ జాన్ సామ్యూయల్ గారు మరి చిల్డ్రన్స్ హోమ్ నడిపిస్తూ దేవుని బిడ్డలారా అనేక స్థలాల్లో వాడుకుంటున్న దైవజనులు. మరి నేను తమ్ముడు అని పిలుస్తాను. మరి మా ఆత్మీయ తండ్రి మా పాస్టర్ గారి యొక్క పెద్ద కుమారులు. కాబట్టి ఈ సమయంలో కొద్ది నిమిషాలు వాక్యం అందించవలసిందిగా వారిని ఈ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉంటున్నాను. కొద్దిసేపు ఎవ్వరు కూడా మాట్లాడకుండా కొద్ది నిమిషాలు మాత్రమే సమయాన్ని ఉద్దేశించి వారు మాట్లాడతారు. ఎవరు మాట్లాడద్దు. చప్పులు కొట్టి వారిని ఆహ్వానించుదాం. అందరు తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, అందరూ కళ్ళు మూసుకోండి. అమ్మా పిల్లలు తలలు వంచండి. వచ్చిన వారందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాను. సెటిల్ అవ్వండి, అందరూ కూర్చోండి, ఎవరు నుంచోవద్దు. పిల్లలు ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. రే పిల్లలు మీరెవ్వరు మాట్లాడకూడదు. ఆత్మికులుగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామం బట్టి స్తోత్రాలు. ఈ రాత్రిలో నీ సన్నిధిలో ఈ క్రిస్మస్ వేడుకలు జరిగించుకోవడానికి గొడిచెర్ల గ్రామానికి నాయన తండ్రి ప్రజలందరినీ మీరు తోడుకుని వచ్చారు. నీ యొక్క జ్ఞానం చేత ఎన్నికలేని మమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఈ యొక్క స్థలంలో వాడుకుంటున్న విధానం బట్టి స్తోత్రాలు. ఉండండి, మహిమ ఘనత ప్రభావం నీకే ఆపిస్తూ యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెను ఎంతమంది చెప్పారు? ఆమెను చెప్పిన వాళ్ళు ఎంతమంది చేయొద్దండి ఒకసారి. మీ అప్పులన్నీ దేవుడు తీర్చునుగాక. అయ్య బాబు, చాలా తప్పు జరిగిపోయింది. ఇప్పుడు చెయ్యెత్తన వాళ్ళు ఆమెను చెప్పిన వాళ్ళ పరిస్థితి ఏంటో. మళ్ళీ ఇంక తూచి అంటారా? మళ్ళీ ఇంకోసారి ప్రార్థన అంటారా? రైట్. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. రైట్. మీ పక్కన ఉన్న వారికి షేక్ హ్యాండ్ ఇవ్వండి ఒకసారి. మీ పక్కన ఉన్న వారికి చేయవండి బాబు. సౌండ్ చూసుకోవాలి. యాలెన్ ఇచ్చారా? ఇవ్వండి. ఎవరు ఇవ్వట్లా. ఇచ్చేం చెప్తారో తెలుసా? హ్యాపీ క్రిస్మస్. కాస్త నవ్వుతూ చెప్పండి. రైట్. అది బిగ్గరగా స్తోత్రం చెప్దాం. అందరూ చెప్దాం హల్లెలూయా. రైట్. అమ్మ పిల్లలు మీరెవ్వరు మాట్లాడకూడదు. అరే మీరెవరు సైలెంట్గా ఉంటారు వాళ్ళకి 100 రూపాయలు ఇస్తాను. అన్నకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అతి ప్రాముఖ్యంగా వేదికను అలంకరించిన దైవజనులకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ యొక్క గ్రామ నాయకులకు, అలాగే తనతో పాటు వచ్చినటువంటి నాయకులు, అలాగే స్కూల్ చైర్మన్ గారు, వారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా నా ముందు కూర్చున్న మీ అందరికీ కూడా లైట్ చిల్డ్రన్ హోమ్స్ అలాగే లైఫ్ చేంజర్ చర్చెస్ తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాబు వెనబాబు నువ్వు రావాల్సిందే ఇక్కడికి. చాలా సంతోషం. క్రిస్మస్లో, పెళ్ళిళ్ళలో ఎవరైనా మరణించినప్పుడు వాక్యం బోధించడం చాలా కష్టం. పెళ్ళిళ్ళలో పెళ్ళి అడావిడి ఉంటుంది. ఎవరైనా చనిపోతే అక్కడ వీళ్ళ అడావిడి ఎక్కువ ఉంటుంది. క్రిస్మస్లో పిల్లల అడావిడి ఎక్కువ ఉంటుంది. పాస్టర్ గారు వాక్యం చెప్పగలిగిన చోటు ఏదైనా ఉంది అని అంటే అది మందిరం మాత్రమే. ఈ రాత్రికాల సమయంలో దేవాతి దేవుడు ఒక కారణం చేత మనల్ని ఇక్కడికి తీసుకుని వచ్చాడు. నమ్మిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఒక కారణం చేత నిన్ను నన్ను ఇక్కడ ఉంచాడు. పిల్లలు ఎవరు మాట్లాడకూడదు. అమ్మా
పెద్దమ్మాయి, అమ్మ తల్లి నువ్వే మాట్లాడదు. కొన్ని మాటలు చెప్తాను. ఎందుకనంటే 10 నిమిషాలు దాటింది, 20 నిమిషాలు దాటిందంటే మరలా మీ దృష్టి అంతా వేరే డ్యాన్సుల వైపు మళ్ళీపోద్ది. ఇప్పటికి దగ్గర 1 తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా అనేక క్రిస్మస్లు జరిగిస్తూ ఉన్నాం. 31 తారీఖు వరకు క్రిస్మస్లు జరుగుతూనే ఉంటాయి. ఈ రాత్రికాల సమయంలో కొన్ని మాటలు చాలా జాగ్రత్తగా మీరు వినాలి. బైబిల్లో లూకాసు సువార్తలో 8వ అధ్యాయము, అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. ఆ మాటలు నేను మీకు తెలియచేస్తాను. చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. అంతకంటే ముందు ఒక జరిగిన సంఘటన మీకు అందరికీ తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకసారి పెద్ద బర్త్డే పార్టీ జరుగుతూ ఉంది. బర్త్డే జరుగుతూ ఉన్నప్పుడు బర్త్డేలో ఏముంటాయి? కేక్ ఉంటుంది, బెలూన్స్ ఉంటాయి, బంధువులు ఉంటారు. కాస్త డబ్బులు ఎక్కువ ఉన్నవాడు కాబట్టి తన స్థాయికి తగ్గట్టుగా అనేక మంది ప్రజలను పిలుచుకున్నాడంట బర్త్డేకి. ఒక్కగానొక కొడుకు, ఆ కొడుకు బర్త్డేకి పిలుచుకున్నాడు. అన్ని రకాల వంటకాలు చేయించాడు. అందరూ డబ్బున్న వాళ్ళు కాబట్టి పెద్ద ఫంక్షన్ హాల్ ఒకటి బుక్ చేశాడు. ఫంక్షన్ హాల్లో ఏసీ పెట్టించాడు. అందరూ కూడా కారులో వస్తున్నారు. అందరూ కూడా కోట్లు వేసుకుని వస్తున్నారు. ఇంట్లోకి వచ్చారు. తెచ్చిన గిఫ్ట్లన్నీ కూడా పక్కన పెట్టారు. సడన్గా ఆ యొక్క హాల్లో లేకపోతే ఆ యొక్క ఫంక్షన్ హాల్లో ఏసీ ఆగిపోయింది. వేసుకొచ్చిన సూట్లు వాళ్ళందరికీ ఏమొచ్చింది? ఒక్కబెట్టేస్తూ ఉంది. అందుకని ఒక ఆయన ఏం చేశాడంటే సూట్ తీసి పక్కన పెట్టాడు. అందరికీ ఉక్కబోస్తుంది కాబట్టి అందరూ తీసుకెళ్ళి వారి సూట్లన్నీ కూడా బట్టలు పైన సూట్లు కోట్లన్నీ కూడా ఏం చేశారు? ఆ మనిషి పెట్టిన చోట పెట్టారు. అందరూ భోజనాలు చేశారు. భోజనాలు అయిన తర్వాత చక్కగా చివరిలో కేక్ కటింగ్ చేయడానికని అందరూ కూడా దగ్గరికి వచ్చారు. కేక్ కటింగ్ చేసేటప్పుడు ఏముంటాయి? కేక్ ఉంటుంది, ఇంకేముంటారా పిల్లలు? క్యాండిల్ ఉంటుంది, కత్తి ఉంటుంది, చాక్లెట్స్ అన్నీ ఉన్నాయి. రైట్ మిమ్మల్ని కదపడమే తప్పు. నేను ఎందుకంటే మాకు హాస్టల్స్ ఉన్నాయి, పిల్లలు ఉన్నారు. అందువల్ల నాకు కొద్ది పిల్లల్ని చూసేసరికి కాస్త వాళ్ళకి కొద్ది కదపకుండా ఉండలేను. నేను కాసేపు సైలెంట్గా ఉండండి. కేక్ రెడీ చేశారు. పెద్దలు వచ్చారు, తల్లిదండ్రులు వచ్చారు, అందరూ రెడీగా ఉన్నారు. కానీ కేక్ కట్ చేయడానికి ఎవరు లేరు? పిల్లోడు లేడు. ఈ అడావాళ్ళు అందరూ ఎవరిని మర్చిపోయారంటే పిల్లోడిని మర్చిపోయారు. మొత్తం ఇల్లంతా ఎతికారంట, పిల్లోడు ఎక్కడ దొరకలేదు. ఈశ్వరం అనుకుంటూ అందరూ పిల్లాడు ఎక్కడికో పోయి ఉంటాడు, ఎక్కడికో ఎవరో ఎత్తుకుపోయి ఉంటారని చాలా దూరం అందరూ ప్రయత్నం చేశారు. పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు ఏం జరిగింది అని అంటే ఇంక అందరూ తీసుకుపోయి ఇంక పిల్లోడు దొరకలేదు కదా అని వెళ్ళిపోతూ గిఫ్ట్లు వదిలేసి ఏం పట్టుకెళ్ళిపోయారు? వాళ్ళు వదిలేసిన కోట్లు తీసి ఏం చేస్తున్నారు? ఒక్కొక్కరు పట్టుకెళ్ళిపోతున్నారు. చివరిగా ఒకడున్నాడు చూసారా, మొదట్లో వేసినాడు కోటు. అతను కోటు తీయగానే ఆ కోటు కింద ఈ పిల్లోడు ఊపిరాడక చచ్చిపోయి ఉన్నాడంట. బర్త్డే ఎవరి కొరకు చెప్పండి? బర్త్డే ఎవరి కొరకు? బర్త్డేలో కేక్ ముఖ్యమే, బెలూన్స్ ముఖ్యమే, క్యాండిల్ ముఖ్యమే, డ్యాన్సులు ముఖ్యమే, భోజనాలు ముఖ్యమే. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది బర్త్డే జరిగించుకుంటున్నటువంటి ఆ బిడ్డ చాలా అవసరం. ఈరోజు నేను ఈ మాట ఎందుకు చెప్పాను అని అంటే, క్రిస్మస్ అంటే అర్థం ఏంటి అని అంటే, చాలామందికి ఉన్న ఒక అభిప్రాయం, పిల్లల్ని అడిగితే క్రిస్మస్ అంటే ఏంట్రా అంటే డ్యాన్సులు అంటారు, కేక్ అంటారు. పెద్దవారిని అడిగితే చక్కగా భోజనాలండి. ఈ మధ్యన పెద్దవారికి కూడా ఈ డ్యాన్సులు అలవాటు అయిపోయి కొంతమంది డ్యాన్సులు చూడడానికే వచ్చారు. ఈరోజు అన్నీ ఉంటున్నాయి కానీ క్రిస్మస్ క్రీస్తు కనబడడు. క్రీస్తు మన హృదయంలో కూడా ఎన్ని క్రిస్మస్ చేసేది క్రిస్మస్ కానీ కాదు. మా ఊర్లో ఒక ముసలావిడ ఉంది. అయ్యగారు మాకు కిస్మిస్ ఎప్పుడండి అన్నది.
ఏంటట ఆవిడ క్రిస్మస్ అనడం తెలియక కిస్మిస్ అన్నది. కిస్మిస్ అంటే అర్థం ఏంటి? మిస్ అయిపోయింది అని అర్థం. ఆవిడ ఎప్పుడు అడిగింది అనుకుంటున్నారు? క్రిస్మస్ అయిపోయిన తర్వాత అడిగింది నన్ను. అమ్మ మొన్నే అయిపోయింది, మరలా వచ్చే సంవత్సరం నువ్వు బ్రతుకుంటే కలుసుకుందామని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అంటే క్యాండిల్సే కాదు, బెలూన్సే కాదు, ఆటపాటలే కాదు, ఆర్భాటాలే కాదు, భోజనాలే కాదు. క్రిస్మస్ అంటే క్రీస్తు కలిగి ఉండుట, క్రీస్తును కలిగి ఉండుట. ఈరోజు క్రిస్మస్ చాలామంది చేస్తూ ఉన్నారు. ఆ క్రిస్మస్ అన్నిటిలో క్రీస్తు ఉన్నాడా అని అంటే మన విజ్ఞతగా మనం పరిశీలన చేసుకోవాలి. నేను అంటాను, ఈరోజు క్రీస్తు కలిగిన క్రిస్మస్ మనం జరిగించుకోవాలి. హల్లెలూయా. ఈరోజు యేసయ్య గురించి కొన్ని మాటలు నేను మీకు తెలియచేస్తాను. యేసు ప్రభువారి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో అత్యధికంగా 191 దేశాల్లో మనం పోలిస్తే అత్యధికంగా 163 దేశాల్లో జరిగించుకునేటువంటి ఏకైక పండగ ఏదైనా ఉంది అని అంటే అది క్రిస్మస్ మాత్రమే. ఈరోజు అలాంటి గొప్ప పండుగ జరిగించుకోవడానికి గల కారణం, ఈరోజు క్రిస్మస్ జరిగించుకోవడానికి గల కారణం, ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరు అని అంటే యేసుక్రీస్తు వారు. ఈరోజు ఆ యేసయ్య గురించి చాలా విషయాలు చాలామందికి తెలుసు, చాలామందికి తెలియకపోవచ్చు. కొంతమందికి మిడిమిడి జ్ఞానంతో యేసయ్య గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు నాకు కనబడుతూ ఉన్నాయి. లూకాసు సువార్తలో 8వ అధ్యాయంలో నేను చెప్పాను కదా, యేసు ప్రభువారు ఒకసారి శిష్యులతో కలిపి ధోనిలో వెళుతూ ఉన్నారు. సముద్రపు యువతల నుండి సముద్రపు అవతలకు వెళుతూ ఉన్నారు. అవతలకు వెళ్ళేటప్పుడు వారందరూ సముద్రంలో ఉండగా సముద్రంలో గొప్ప తుఫాను రేగింది. తుఫాను రేగినప్పుడు శిష్యులందరూ కూడా భయభ్రాంతులైపోయారు, అల్లిపోయారు, గుండెలు బాదుకున్నారు, అయ్యో చచ్చిపోబోతున్నామని. ఈ లోపల వారికి గుర్తొచ్చిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే యేసు ప్రభువారు. వారి యొక్క భయాన్ని, వారి యొక్క బాధను గుర్తెరిగి యేసయ్య లేచి అంటాడు, సముద్రాన్ని నిమ్మలపరిచాడు, గాలిని నిమ్మలపరిచాడు. గాలిని నిమ్మలపరిచిన తర్వాత యేసయ్య అడిగాడు చక్కని మాట, శిష్యులను చూసి, మీ విశ్వాసం ఎక్కడా అని అడిగాడు. ఆ ప్రశ్న అడిగిన వెంటనే శిష్యులందరూ తెల్లబోయిన మొఖాలు వేసుకుని చూసి, సముద్రమును గాలియు సముద్రమును ఈయనకి లోబడుచున్నవి, ఈయన ఎవరో అనే ప్రశ్న వారి మైండ్లోకి వచ్చిందంట. ఏ ప్రశ్న చెప్పండి? ఈయన ఎవరు? అందరూ చెప్పాలా? ఏమిటండి ఆ ప్రశ్న? ఎవరికి వచ్చింది ఈ ప్రశ్న? దేవుని యేసు ప్రభుని నమ్ముకోనోళ్ళకి కాదు, యేసు ప్రభుని నమ్ముకొని ఆయనతో పాటు జీవిస్తున్న వారికే ఈ ప్రశ్న వచ్చింది, ఈయన ఎవరో. ఈరోజు ప్రపంచాన్ని వేధిస్తున్న ప్రశ్న ఏంటి అని అంటే, యేసయ్య ఎవరో తెలియని పరిస్థితులు. క్రైస్తవ్యానికి అర్థం కావట్లేదు, క్రైస్తవేతరులకు కూడా అర్థం కానటువంటి పరిస్థితులు. అందుకనే యేసయ్య గురించి చాలా విషయాలు బయట కోకొల్లాలుగా యూట్యూబ్లో చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. యేసయ్య గురించి చాలా మాటలు పలుకుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన ఎవరో, ఈ రాత్రి యేసు ఎవరో కొన్ని మాటలు నేను మీకు తెలియచేస్తాను. మీరు ఎవరైనప్పటికీ, ఏ ప్రాంతం వారైనా, ఏ కులపు వారైనా, ఏ మతం వారైనా, ఈ నా మాటలు కొన్ని నిమిషాలు మీరు విన్నట్లయితే యేసయ్య ఎవరో మీకు అర్థమవుతుందని నేను భావిస్తూ ఉన్నాను. అలాంటి అర్థమయ్యేటువంటి మనస్సు మనందరికీ దేవుడు దయచేయును గాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ఎవరు? ఈరోజు ప్రపంచంలో ఉన్న ఏకైక ప్రశ్న ఏంటి అని అంటే, యేసు ఎవరు? దేని కొరకు వచ్చాడు ఈ లోకానికి? చాలామందికి అర్థం కాకుండా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, అర్థమయ్యి కూడా చాలామంది మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు. కొంతమంది అర్థం అవ్వక అర్థమయ్యి ఏం చేస్తున్నారు అని అంటే నోటికొచ్చింది మాట్లాడుతూ ఉన్నారు. బైబిల్లో ఆయన కొరకు, ఆయన పుట్టక మునిపే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆయన కొరకు ప్రవచనాలు రాయబడ్డాయి బైబిల్లో.
ఈరోజు ఒకడు రక్షకుడు పుడతాడు అని చెప్పడానికి నిదర్శనాలుగా ప్రవచన వాక్యాలు చాలా ఉన్నాయి బైబిల్లో. అవన్నీ చెప్పడానికి టైం లేదు. రెఫరెన్స్లు కూడా నేను ఈ రాత్రి మీకు చెప్పడానికి ఇష్టపడలేదు. ఇందాకలే చదివించారు అయ్యగారు, బ్రదర్ చక్కగా చదివి వినిపించారు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో చక్కని మాట రాయబడి ఉంది. అదేంటి అంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తని ఆయనకు పేరు. చేతుల పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా చెప్పేసి మాట్లాడుకోమని కాదురా బాబు. వినండి వినండి కొన్ని మాటలు. యేసయ్య ఎవరు? ఈరోజు ప్రతి ఒక్కరిని మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకుంటే, ఎవరైనా మీ దగ్గరికి వస్తే యేసు ఎవరో చెప్పగలరా? అసలు ఈ క్రిస్మస్కి వచ్చాము, యేసయ్య ఎవరో తెలుసుకోకుండానే వచ్చామా ఈ క్రిస్మస్కి? ఈ రాత్రి ఖచ్చితంగా ప్రభు నిన్ను ఇక్కడ కూర్చోబెట్టాడంటే యేసయ్య ఎవరో, ఎందుకొరకు వచ్చాడో, అసలు నీకు ఆయనకున్నటువంటి సంబంధం ఏంటో ఈ రాత్రి మనం తెలుసుకుందాం. చదవబడిన ప్రవచన గ్రంథంలో, ప్రవచన వాక్యంలో, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. హల్లెలూయా. యేసు ఎవరో అన్నాను కదా, యేసు ఎవరో అన్నాను కదా. హలో వెనబాబు చూసుకో. యేసు ఎవరు? యేసు ఎవరు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యము నిలిచిండే తండ్రి. అంత మాత్రమే కాదు, సర్వలోకానికి సమాధానము కలుగు చేసేటువంటి గొప్ప దేవుడు. ఈ రాత్రికాల సమయంలో మొదటి మాట ఏంటి అని అంటే, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది, రాజ్యభారం ఉంటుంది. అమ్మా చాలా జాగ్రత్త వినండి. యేసయ్య అంటే ఒక మతానికి చెందినవాడో, ఒక కులానికి చెందినవాడో అని చాలామంది ఒక ముద్ర వేసేసారు, ఒక స్టాంప్ వేసేసారు. ఆయన గురించి ఎక్కడా కూడా బైబిల్లో ఒక ప్రాంతానికో లేకపోతే ఒక కులానికో మతానికో చెందిన వ్యక్తిగా ఎక్కడా కూడా రాయబడలేదు. బైబిల్లో అనేక చోట్ల రాయబడింది యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అనున్నది. క్రిస్మస్లోనే మనం చూస్తే ఆయన గురించి చక్కని మాట దేవదూత పలుకుతూ ఉంది. ఏమనంటే, దేవదూత గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చి, భయపడకుడి, ఇదిగో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈ లోకము కొరకు పుట్టి ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్న మనం ఈ క్రిస్మస్లో ఆయన ఎవరో కొన్ని విషయాలు తెలుసుకుని ఇక్కడి నుంచి మనం వెళదాం. నేను ముగిస్తాను త్వరగానే. మొదటి మాట, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఏ రాజ్యము? ఏ భారము? ఎలాంటి భారం కలిగి ఆయన వచ్చాడు? ఈరోజు చాలామంది అనుకుంటారు యేసయ్య వచ్చింది ఎందుకొరకునంటే, ఇక్కడ వాళ్ళందరినీ మూట కట్టుకుని ఎక్కడో పెట్టేయడానికి వచ్చాడు అనుకుంటారు చాలామంది. యేసయ్య వచ్చింది మనిషి భౌతిక పరిస్థితులు మార్చడం కొరకు కాదు, అంతరంగిక స్వభావాలు మార్చడానికి ఆయన వచ్చాడు. ఆయన భుజముల మీద రాజ్యభారం అంటే అర్థం ఏంటి అని అంటే, భూమి మీద కుర్చీ కోసం రాలేదు ఆయన. భూమి మీద కుర్చీ కోసం రాలేదండి. కొలసి పత్రికలు అందుకే అంటాడు కదా, ఆయన విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనకు కనబడుతూ ఉంది. ఆయన అంటాడు కదా, ఆయనకున్న సింహాసనం ఎలాంటిదో ఒకసారి ఆలోచించండి. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. అలాంటి గొప్ప సింహాసనం వదిలి భూమి మీద ఒక కుర్చీ కోసమో లేకపోతే ఒక పదవి కోసమో లేకపోతే ఒక ప్రాంతాన్ని ఏలడానికో ఆయన ఈ లోకానికి రాలేదు. చాలామంది అంటారు మార్చేయడానికి వచ్చాడండి. ఆయన మతం మార్చడానికి రాలేదు, మనస్సులు మార్చడానికి వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు మీరు ఎక్కడైనా గమనించండి, ఎవరినైనా కదపండి,
ఒక తాగుబోతు సాక్ష్యం చెప్తాడేమనంటే, ఒకప్పుడు నేను పచ్చి తాగుబోతునండి, భార్య బిడ్డలను చెతక్కొట్టేవనండి, యేసయ్య మాటలు విన్నాను, నా త్రాగుడు మానేశాను, నా కుటుంబాన్ని బాగు చేసుకున్నానని చెప్పుకుంటాడు. అది నా యేసయ్య చేసే పని. ఒక తిరుగుబోతు అంటాడు, ఒకప్పుడు విచ్చలవిడిగా తిరిగానండి, ఈరోజు నేను విచ్చలవిడితనాన్ని మానేసి ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించి నా కుటుంబం బాగుపడింది, నేను బాగుపడాను అంటాడు. ఎక్కడా కూడా మతాన్ని మార్చినట్లుగా యేసయ్య గురించి రాయబడలేదు, కానీ మనస్సులు మారినట్లుగా, మనస్సుల యొక్క క్రూరులు సైతం, లేకపోతే హంతకులు సైతం, లోకములో విలువలేని వారు సైతం, వారందరూ కూడా రక్షింపబడి క్రీస్తు కొరకు నిలబడ్డారు అని అంటే అది కేవలం యేసయ్య మార్చిన మనస్సు. ఈ రాత్రికాల సమయంలో ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? మనుషుల యొక్క మనస్సులను మార్చుటకు వచ్చాడు. అందుకే అన్నాడు, భుజముల మీద రాజ్యభారము. మీరు అనుకోవచ్చు, ఏ పార్టీ అండి అయిందని. ఆయన పార్టీ ఉంది, ఎక్కడైనా పార్టీ ఉందండి? ఆయన ఎక్కడైనా బైబిల్లో పలానా పార్టీ అని జెండా ఏమైనా పెట్టాడా? లేదు కదా. ఆయనది ఒకే ఒక్క సిద్ధాంతం ఏంటో తెలుసా? ప్రేమ, సహనం, సమాధానం, ఓర్పు, తగ్గించుకోవడం, ఇవన్నీ కూడా ఆయన మేనిఫెస్టోలో ఉన్నాయి. ఆయనకున్నటువంటి ఏకైక మార్గం ఏంటి అని అంటే, ఆయనకున్నటువంటి ఏకైక గోల్ ఏంటి అని అంటే, ఇలాగూ ఉన్నటువంటి ప్రజలు, నశించిపోతున్న ప్రజలు, అందుకే మనిషి కుమారుడు నశించుచున్న వారిని వెతుకుట రక్షించుటకు మనిషి కుమారుడు ఎందుకు వచ్చాడు? ఈ లోకానికి వచ్చాడు. దేని కొరకు? నశించిపోయే వాటిని, నరకానికి వెళ్ళిపోతున్న వారిని. అందరూ బయటికి కనబడతారు, పరిశుద్ధులుగా కనబడతారు. బైబిల్ ఏం చెప్తుంది అంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఇవేనా ఇంత బోధ చేస్తున్నాను, నేను కూడా పరిశుద్ధుడని నేను చెప్పలేను. ఈరోజు పరిశుద్ధుడైన వాడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన కేవలం నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. అలాంటి క్రీస్తు లోకానికి రావడానికి గల కారణం భుజాల మీద రాజ్యభారం. ఎలాంటి భారము, ఎలాంటి రాజ్యమో మీకు తెలుసా? ఆయన రాజ్యం ఎటువంటిదో ఈనాడు ప్రజలకి అర్థం కావట్లేదు, ఆనాడు చాలామంది రాజులకు కూడా అర్థం కాలేదు. అమ్మా వింటున్నారా? వినేవాళ్ళందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మీరు హల్లెలూయా బాగా చెప్తున్నారు, హల్లెలూయా చాలా బాగా చెప్తున్నారు. వినండి, చాలా జాగ్రత్త వినాలి. యేసు ప్రభు వారు పుట్టిన వెంటనే తూర్పు దేశపు జ్ఞానులు, బాగా జ్ఞానం కలిగిన వాళ్ళు, ప్రపంచంలో ఏ చుక్క పుడితే ఎవడ పుడతాడో కాల గమనాలు కూడా అర్థం చేసుకోగలిగిన జ్ఞానం కలిగిన వాళ్ళు తూర్పు దేశంలో చుక్కను చూసి ఏం చేశారో తెలుసా? ఆకాశంలో ఒక నక్షత్రాన్ని చూసి దానిని వెంబడించారంట. వెంబడించిన వెంటనే ఆ చుక్కను చూస్తూ ఎక్కడికి వెళ్ళారంటే హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు చెప్పండి అమ్మా? ఎక్కడికి వెళ్ళారమ్మా? హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. ఎల్లకెళ్ళక బలేటోడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అంటారు కదా, ఇదిగో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని అడిగారంట. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? వెంటనే గుండెల్లో రాయి ఏడిపోయింది అయ్యగారికి. ఇప్పుడు ఎంపీటీసీ గారు ఉన్నారండి, మీ దగ్గరికే వచ్చి, అయ్యగారు కొత్త ఎంపీటీసీ గారు ఎక్కడని అడిగితే ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది చెప్పండి? అదే నేను ఒక ఎంపీటీసీ ఉండగా ఈ ఊర్లో ఇంకొకటి ఎవడున్నాడు అనిపిస్తుందా లేదా? వెంటనే హేరోదు రాజుకు కూడా అనిపించింది, దేరా బాబు, నేను రాజునుండగా ఇంకొక రాజు ఎలా పుడతాడు? బైబిల్లో ఉంది. వెంటనే హృదయంలో ఏం మొదలైందో తెలుసా? కలవరం మొదలైంది. కలవరం మొదలైపోయి ఏమన్నాడు తెలుసా? మీరు వెళ్ళండి, దర్శించుకుని నా దగ్గరికి రండి అని చెప్పి బయటికి నవ్వుతానే చెప్పాడు, కానీ వెనక నుంచి గోతులు తీయడం ప్రారంభించాడు. ఏమన్నాడో తెలుసా? మీరు వెళ్ళండి, ఎక్కడున్నాడో కనుక్కోండి అని చెప్పి సైన్యాన్ని సిద్ధం చేసుకుని అన్నాడు, ఇదిగో 2 సంవత్సరాలు లోపు పిల్లలు ఎవరైనా మగ పిల్లోడు కనబడితే ఏం చేయండి? చంపేయండి అన్నాడంట. యేసు ప్రభువు లేకుండా ఆనాడు హేరోదు రాజు తప్పుగా అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆయన చంపేయాలనుకున్నాడు. ఆనాడు చంపేయాలనుకుంటున్నారు, ఈనాడు కూడా యేసుబాబుని చంపేయాలనుకుంటున్నారు.
ఆనాడు బాలుడు కాబట్టి చంపేయాలనుకున్నాడు, ఓకే, అర్థమైంది. ఈనాడు ప్రపంచాన్ని సైతం శాసించగలిగిన మాటలు ఏమైనా ఉన్నాయి అంటే అది యేసయ్య పలికిన మాటలే. బిగ్గరగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించండి అన్నారు. అంత మాత్రమే కాదు, కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించమని యేసయ్య ఎప్పుడో చెప్పాడు. అది ఫాలో అయిన గాంధీజీ చెప్తే అది వేదం అయింది, యేసయ్య చెప్తే మతం అయింది, అంతే. అంత మాత్రమే కాదు, నిన్నటికి మొన్న, మరి నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. ఏమనంటే, తన్ను తాను తగ్గించుకున్నవాడు అన్నాడా లేదైనా? ఎందుకు అన్నారు? ఎక్కడ మాట అది? బైబిల్లో మాట. ఈరోజు ప్రపంచంలో బైబిల్లో ఉన్న గొప్ప గొప్ప మాటలన్నీ కూడా అనేక మంది జీవితాలను మారుస్తూ ఉన్నాయి. క్రిస్మస్ అంటే అర్థం ఏంటో తెలుసా? మన జీవితాలు మార్చుకునేదే క్రిస్మస్ అంటే. ఈరోజు ఒక్కరోజే క్రిస్మస్ కాదండి, డిసెంబర్ 25 ఒకటే క్రిస్మస్ కాదండి. ఏనాడు మనం మనస్సు మారి ఒక నూతనమైన వ్యక్తిగా మార్చబడతామో ఆ రోజే క్రీస్తు నీలో ఉదయించినట్లు, ఆ రోజే నీ కుటుంబంలో క్రిస్మస్ జరిగినట్లు. హల్లెలూయా. ఈరోజు యేసయ్య రాజ్యం ఎలాంటిదో తెలుసా? ఆయన రాజ్యం ఎలాంటిదో తెలుసా? తుచ్చమైనటువంటి ఇలాంటి కుర్చీల కోసం పాకులాడే రాజ్యం కాదది. పిలాతు ఆయన్ని సిలువ వేయమనక మునుపు పిలాతు పిలిచంటాడు, నువ్వు రాజువేనా అని అడిగితే, నువ్వు అన్నట్టు నేను రాజునే, కానీ నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు, నా రాజ్యము పరలోక సంబంధమైనది. హల్లెలూయా. ఆయన వచ్చి మీకు ఇల్లు కడతాననలేదు. ఆయన ఏమన్నాడు తెలుసా? నేనుండు చోటన మీరుండులాగున నేను వెళ్ళి పరలోకంలో మీకు ఇల్లు కట్టబోతున్నాను, నూతనమైన రాజ్యాన్ని స్థాపించబోతూ ఉన్నాను. భూలోకంలో రాజ్యం స్థాపించగలిగిన వాడైతే పరలోక సైన్య సమూహాన్ని దింపగలడు, ఒక నూతనమైన రాజ్యాన్ని భూమి మీదే స్థాపించగలడు. ఈ రాత్రికాల సమయంలో నా యేసయ్య అంటే చాలామందికి అర్థం కాక ఈరోజు చాలా వక్రీకరిస్తూ యేసయ్య గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక రక్షింపబడిన వ్యక్తిగా చాలా బాధపడుతూ ఉంటాం. కానీ అదే వాక్యం ఏం బోధిస్తుందో తెలుసా? ఓర్పు, సహనం. ఓర్పు, సహనం. ఈరోజు క్రైస్తవం ఒకవేళ మతంగా కనబడుతుందేమో, కాదండి. నా యేసయ్య పరలోక రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు, భూమి మీద రాజ్యాలను కాదు. ఈరోజు మేము కూడా పాటుపడేది, చాలామంది అనుకుంటారు మేమేదో సంకలు సంచేసుకుని ఇదిల్లంట గతి లేక వచ్చాం అనుకుంటారు చాలామంది. నేను ఎంఎస్సి చేశాను, నా భార్య బిఎస్సి బిఏడి చేసింది, నాకు నా తమ్ముళ్ళు అన్నయ్యలందరూ కూడా గొప్ప గొప్ప సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వదిలిపెట్టి దేవుని సువార్త ఎందుకు ప్రకటిస్తున్నామో తెలుసా? ఒకనాడు మా ఉద్యోగాల్లో లేని సంతోషం, మా చదువుల్లో లేని సంతోషం, మా యొక్క బ్రతుకులో లేని సంతోషం, యేసయ్యను ఎప్పుడైతే సొంత రక్షకునిగా అంగీకరించామో ఆనాడే నిజమైన సంతోషాన్ని మేము పొందుకోగలిగాం. అందుకే ఈ రాత్రి ఇంత ధైర్యముగా ఆ సంతోషాన్ని మీకు ప్రకటించడానికి ఈ రాత్రి వచ్చాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యేసయ్య తన రాజ్యము పరలోకములో నీ కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు, భూమి మీద కాదు. ఒకవేళ నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావేమో, అర్థం కాక యేసయ్య గురించి తప్పు మాటలు మాట్లాడుతున్నావేమో, ఈ రాత్రి ఒకవేళ అలా మాట్లాడితే ఎప్పటికైనా యేసయ్య గురించి అర్థం చేసుకోవాలని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. రెండవ మాట ఏంటి అని అంటే ఆశ్చర్యకరుడు. ఎవరు చెప్పండి ఆయన? అమ్మ వెనకాల చెప్పండి బాబు, ఎవరండి ఆయన? బిగ్గరగా చెప్పండి. ఈ లైట్ అడ్డెట్టేశారు, మీరు వింటున్నారో లేదో నాకు తెలుస్తలేదు, చీకటి కనబడుతున్నారు మీరు. ఆశ్చర్యకరుడు అనండి. ఆశ్చర్యకరుడు అంటే అర్థం ఏంటి అని అంటే, బైబిల్లో చక్కని మాట ఉంది, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయగలిగిన వాడు. ఏమండి, క్రైస్తవ్యంలోనేనా ఈ ఆశ్చర్య కార్యాలు ఉంటాయి, ఇంకెక్కడ ఉండవండి అని అంటే ఉంటాయి. నేను ఒక ఫ్లోర్ వేసుకుంటే క్రైస్తవేతరులు 2 ఫ్లోర్లు వేసుకుంటారు. క్రైస్తవేతరులు మంచి మంచి స్థానాల్లో ఉన్నారు. ఇవన్నీ ఆశీర్వాదాలు కాదు, ఆశ్చర్యకార్యాలు కాదు. యేసయ్య ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. చెంగును ముట్టుకుంటే స్త్రీ బాగుపడిపోయింది, నోటి మాట పలికితే కుష్ఠరోగులు బాగుపడిపోయారు, ఊచకాలు చేతులు లేని వాడికి ఆయన బలాన్నిచ్చి ఆయన ఏం చేయగలిగాడు?
లేపగలిగాడు. ఆఖరికి సమాధిలో 4 రోజులై చచ్చిపోయినోడిని సైతం మాట చేత లేపగలిగిన గొప్ప సమర్థుడు నా యేసయ్య. అదొకటే నా ఆశ్చర్య కార్యము. కుంటోడికి కాళ్ళు ఇవ్వడం, గుడ్డోడికి కళ్ళు ఇవ్వడం, చచ్చినోడిని లేపడం, ఇవన్నీ ఆశ్చర్య కార్యాలైతే అలాంటి ఆశ్చర్య కార్యాలు భూమి మీద చాలా జరుగుతూ ఉన్నాయి. కానీ యేసయ్యలో ఉన్న ఆశ్చర్య కార్యం ఏంటో తెలుసా? యేసయ్య చేసే ఆశ్చర్య కార్యాలు ఏంటో తెలుసండి. ఒకసారి యేసుప్రభు వారు కపెర్నహూములోనికి వెళ్ళినప్పుడు ఇలాంటి పెంకిటిల్లు ఉన్నది. పెంకిటిల్లులో ఆయన ఉన్నాడట. అందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి బిగ్గరగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హల్లెలూయా. కపెర్నహూములో ఉన్నప్పుడు ఆయన ఒక పెంకిటింట్లోకి వెళ్ళాడట. ఇలాగ ప్రజలందరూ ఎక్కువ మంది అక్కడికి వచ్చేసారు. అందులో ఆ ఊరిలో ఒకడు ఉన్నాడు. ఆడి కాళ్ళు చేతులు పనిచేయవు. ఏం పనిచేయవమ్మా? అందరూ చెప్పాలి. ఏం పనిచేయవాడికి? కాళ్ళు చేతులు పనిచేయవంట. కాళ్ళు చేతులు పని చేయకపోతే ఎంతోమంది డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళారు. ఆడు బాగుపడలేదు. ఆడికి 4 స్నేహితులు ఉన్నారు. ఆ స్నేహితులు అన్నారంటే, రే బాబు పలానా చోటకి యేసుబాబు వచ్చాడంట, నేను మోసుకెళ్ళిపోతామంటే, రే బాబు నేను బాగుపడను, నాకు ఆశలు లేవన్నాడు. వెంటనే 4 పర్లేదు, మాకుంది విశ్వాసం నువ్వు బాగుపడతావని 4 తీసుకుని వెళ్ళారు. స్థలము లేదు. వెంటనే వీళ్ళు ఏం చేశారో తెలుసా? లోపల నుంచి వెళ్ళలేక ఇంటి మీద ఉన్న పైకొప్పి ఇప్పేశారట. మొత్తం పెంకులన్నీ తీసేసి యేసుప్రభు వారు ఎక్కడైతే ఉన్నారో యేసుప్రభు వారు ఉన్న చోటన అతన్ని ఏం చేశారు? దింపారు. చాలా జాగ్రత్త వినండి అమ్మా, మీరు చాలా జాగ్రత్త వినాలి ఈ 2 మాటలు. యేసయ్యను అక్కడ దింపారు. అక్కడ ఆ యొక్క కాళ్ళు చేతులు లేనోని దింపారు. యేసయ్య ఉన్న చోటుని దింపగానే యేసయ్య వారంక చూసి అన్నాడు, ఈ 4 చూసి, ఆయన చూసి కాదు, ఈ 4 చూసి అన్నాడు, వీరి విశ్వాసము గొప్పది అన్నాడు. మనకున్న అలవాటు ఏంటి అని అంటే, యేసుప్రభు వారు చర్చికి వెళితే వెంటనే కార్యం జరిగిపోవాలి. చర్చికి వెళ్ళామంటే వెంటనే ఉన్న రోగం పోవాలి. చర్చికి వెళ్ళిన వెంటనే ఏమైపోవాలి? అప్పులు తీరిపోవాలి. అప్పులు తీరకపోతే మరి గుడి మానరు, గుడి ఇంకా మళ్ళీ కనబడరు, ప్రైజ్ లార్డ్ కూడా చెప్పరు. ఏదైనా కార్యం జరగాలి అని అంటే ప్రభు దగ్గరికి వెళ్తారు. కానీ అవసరం తీర్చుకోవడానికి యేసయ్య కావాలి. కానీ వీళ్ళందరూ చూస్తున్నారు, యేసయ్య ఖచ్చితంగా ఈయన లేపేస్తాడు అనుకుంటే, యేసయ్య వాడిని చూసి ఒక మాట అన్నాడంట, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయని చెప్పాడంట. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా, చెప్పండి హల్లెలూయా. బాగోలేనుడి దగ్గరికి వెళ్ళి ఏమనాలి? బాగుపడని చెప్పాలి. కానీ ఈయనేమన్నాడో తెలుసా? నీ పాపములు. అందరికీ డౌట్ వచ్చింది. పరిసయ్యులు, శాస్త్రులు, యేసయ్య అంటే తెలియని వాళ్ళు అందరూ అనుకున్నారంటే, పాపములు క్షమించడానికి ఎవడిచ్చాడండి ఈయనకి అధికారం? హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. ఈరోజు ఇక్కడ కూర్చున్నావు, నీవు బయటికి నవ్వుతా కనబడుతున్నావు, కానీ నీ లోపల ఏ బాధ ఉందో, ఏ కన్నీరుందో నా యేసయ్యకు మాత్రమే తెలుసు. హల్లెలూయా. నీ హృదయాన్ని గ్రహించిన దేవుడు, నీ స్థితిగతులను గ్రహించిన దేవుడు. వెంటనే వారి మనస్సులు గుర్తెరిగి ఏమన్నాడు తెలుసా? భూమి మీద పాపములు క్షమించుటకు అధికారము మనుష్య కుమారునికి తప్ప మరెవ్వరికి ఇవ్వబడలేదు. హల్లెలూయా. యేసయ్య ఎందుకు పాపములు క్షమించగలిగిన వాడు అనంటే, ఆయన లోకములో చాలామంది ఆయనలో తప్పెతకడానికి చూశారు. ఆయన అంటాడు కదా, నాలో పాపం ఉన్నదాన్ని మీలో ఎవరైనా స్థాపించగలడా? హల్లెలూయా. నాలో పాపం ఉందని ఎవరైనా స్థాపించగలడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో చక్కని మాట ఉంది. వేవేల దూతల చేత ఆయన కొనియాడబడుతూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కొనియాడబడుతూ ఉన్నాడు. అయ్యా, మీరు నేనైతే జన్మ పాపము కర్మ పాపము చేత పుట్టాం. నా యేసయ్య పుట్టుకలో పాపం లేదు, నా యేసయ్య జీవితంలో పాపం లేదు, నా యేసయ్య మరణంలో పాపం లేదు, ఆయన పునరుద్ధానంలో పాపము లేనివాడుగా బ్రతికాడు. అందుకే ఆయన పరిశుద్ధుడు. లోకములో పాపులను క్షమించే అధికారము పరిశుద్ధునికి తప్ప మరొక పాపికి ఉండదు. ఈ రాత్రికాల సమయంలో ఆయన చేసే గొప్ప ఆశ్చర్యకార్యం ఏంటో తెలుసా? పాపములు క్షమించుట. ఈరోజు నువ్వు ఎలాంటి పాప స్థితిలో ఉన్నా సరే, నా యేసయ్య పరిపూర్ణమైన మనసుతో, ఆయన కరుణగల మనసుతో నిన్ను క్షమించడానికి ఆయన ఈ క్రిస్మస్లో నిన్ను కూర్చోబెట్టాడు. ఆయన దగ్గర నువ్వు ఒప్పుకోగలిగితే, ఆయన నువ్వు అడగగలిగితే,
నిన్ను కూడా ఆయన ఏం చేస్తాడో తెలుసా? పరిశుద్ధుడిగా తీర్చిదిద్దగల సమర్థుడు నా యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నేను ముగింపులోకి వచ్చాను. మూడో మాట సమాధానము. ఏంటి చెప్పండి, అందరు చెప్పండి అమ్మా. సమాధానం ఎక్కడ దొరుకుద్దండి? వెళ్ళండి, మార్కెట్లోకి వెళ్తే దొరుకుద్దా? 150 రూపాయలు పెట్టి సినిమా టికెట్ తీసుకుని సినిమా హాల్లోకి వెళ్తే దొరుకుద్దా? 6 గంటల నుంచి 9 గంటల వరకు కన్ను ఆర్పకుండా సీరియల్ చూస్తే దొరుకుద్దా? ఈ మధ్యన అదో పిచ్చి పట్టేసింది జనాలకి. మామూలుగా మీరు చూడండి, సీరియళ్ళు హైదరాబాద్లో యాక్ట్ చేస్తారా లేదా మీ ఇంటికి కానీ వచ్చి యాక్ట్ చేస్తారు వాళ్ళు. ఆడవాళ్ళు చెప్పాలి సమాధానం. ఇప్పుడు సీరియల్లో డబ్బులు తీసుకుని ఏం చేస్తాడు, అక్కడ ఏం చేస్తాడు, కంటికి గ్లిజరిన్ పూసుకుని ఏం చేస్తాడు, ఎడుతాడు. మనం ఏం చేస్తామో తెలుసా? తెలుగుతో కోళ్ళం. ఆడు డబ్బులు తీసుకుని ఎడితే మనం కేబులోడికి డబ్బులు కట్టి ఎడుతాం ఇంట్లో కూర్చొని. ఒక ఆవిడ ఏడిచేస్తుంది పొలవమంట టీవీ దగ్గర కూర్చుని. అదే అమ్మాయి ఎందుకు ఏడుతున్నావు అంటే అంటది, అనవసరంగా చచ్చిపోయాడండి బాబు అంటుంది. నేను అనుకున్నాను ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారేమో అనుకున్నాను. కాదు, సీరియల్లో ఎవరో చచ్చిపోయారంట. అమ్మమ్మమ్మ, భర్తకు బాగోపోయిన ఈ ఆర్డరు. ఇంకో కొసమెరుపు చెప్పనా మీకు? ఇంకో కొసమెరు చెప్తాను. ఈ జబ్బ మగాళ్ళకు కూడా అంటించారు. ఇప్పుడు మా తాతయ్య గారు ఉండేవాడు, చనిపోయాడు. ఇప్పుడు ఆయన 7 అయ్యేసరికి కూర్చుంటున్నాడు. వెళ్ళి 7 అయ్యేసరికి కూర్చున్నాడు. అదే తాతయ్య అక్కడికి వెళ్ళి కూర్చున్నాడంటే అదే 70 రేకులు సీరియల్ వస్తుంది అంటున్నాడు. ఏ రేకులు? మీకు తెలిసిన పేర్లు వేరే ఉంటాయి, నాకు తెలిసిన పేరు అదొకటే. ఈరోజు సీరియల్ చూస్తే సమాధానం దొరకదు, సినిమాలు చూస్తే సమాధానం దొరకదు, పేకల వరకు తాగేస్తే సమాధానం దొరకదు. అదేరా బాబు అలా తాగేస్తున్నావు అంటాడు. ఇంట్లో భరించలేకపోతున్నాను అంటున్నాడు. వేడి తట్టుకోలేక, బాధ తట్టుకోలేక. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, అన్నకు తెలుసో లేదో, మా విశ్వాసుల యొక్క కుమారుడు మాసంపల్లి గ్రామంలో నిండి యవనస్తుడు, 19 సంవత్సరాలు యవనస్తుడు, సరదా కోసం ప్రేమించాడు ఒక అమ్మాయిని. సరదా కోసం. తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, ఎవరూ లేరు. ఉన్నంతకాలం చాలా సమాధానం, సంతోషం అనుకున్నాడు. ఆ రాత్రికాల సమయంలో ఆ పిల్ల అన్నదంట, నా కొరకు నువ్వేమన్నా చేస్తావంటే చేసేస్తాను అన్నాడంట పిచ్చాడు. అయితే చచ్చిపోయి చూడు అన్నదంట. చూస్తావా అన్నాడు. ఆవిడ ఫోన్ ఎట్టేసింది, వీడు సీరియస్గా తీసేసుకున్నాడు. తెల్లారిపాటికి ఏమైపోయాడో తెలుసా? 19 సంవత్సరాలు యవనస్తుడు శవం అయిపోయాడు. నేనే సమాధి చేశాను. 19 సంవత్సరాల వయసులో వాడికి ప్రేమలో ఏం దొరకలేదు, సమాధానం దొరకలేదు. అమ్మా, ఇక్కడ కూర్చున్న వాళ్ళు 2024 సంవత్సరంలో మీరు ఎన్నిసార్లు కన్నీరు పెట్టారో నాకు తెలియదు. ఏ బాధ మిమ్మల్ని వేధిస్తుందో నాకు తెలియదు. క్రిస్మస్కి వచ్చిన నీవు కన్నీటితోనే ఉన్నావు మనసులో. ఈరోజు యేసయ్య అంటూ ఉన్నాడు, నేను సమాధానం ఇస్తాను. హల్లెలూయా. సమాధానం కావాలనుకున్న వాళ్ళందరూ బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. సమాధానము. ఈరోజు యేసయ్య సమాధానం ఇచ్చేవాడు. ఈ రాత్రికాల సమయంలో నీకు శాంతి, సమాధానం ఇచ్చేవాడు. డబ్బులున్నా లేకపోయినా, డబ్బులుంటేనే సంతోషం అనుకుంటున్నావేమో, ఆస్తి ఉంటేనే సంతోషం అనుకుంటున్నావేమో. చాలామందికి బాధ అండి, చాలామందికి బాధ. పాకలో ఉంటారు కదా, పాకలో ఉన్న వాళ్ళందరూ చూసి, పెంకిటిల్లో ఉన్నవాడిని చూసి, అయ్యో నేనెప్పుడు ఇల్లు కట్టుకుంటాను, నేనెప్పుడు పైకి వస్తాను, నా పిల్లలు ఎప్పుడు పైకి వస్తారు. నాన్న కాసేపు ఆగండి నాన్న, అరే వా పిల్లలు మీరు ఆగండి కాసేపు. చివరిగా ముగిస్తూ ఉన్నాను. ఎప్పుడు సమాధానం, ఎక్కడ దొరుకుతుంది సమాధానం? ఈరోజు కోటి ఆశలతో కుటుంబాలు నడిపిస్తున్నటువంటి చాలామంది తల్లిదండ్రులకు సమాధానం లేని పరిస్థితులు. ఒక యవనస్తుని అడిగాను, రే బాబు ఎందుకు అలా ముఖం మార్చుకుని ఉన్నావంటే, అయ్యా చదువు అయితే బాగా చదివాను కానీ నాకు సరైన ఉద్యోగం, సమాధానం లేదు వాడికి. అమ్మ ఎందుకమ్మా ఏడుస్తున్నావంటే, అయ్యా చాలా కాలం నుంచి ఎంతో ప్రయత్నం చేస్తున్నాం కానీ
సంతోషం లేదండి మా ఇంటిలో అనేవారు చాలామంది ఉన్నారు. బైబిల్లో చక్కని మాట ఉంది. బైబిల్లో ఒక గ్రామం ఏడుస్తూ ఉందంట. ఎవరు ఏడుస్తున్నారండి? అమ్మా ఎవరు ఏడుస్తున్నారు? అరే పిల్లలు మీరు చేయొద్దని చెప్పాను నేను. కూర్చోండి అమ్మా, మీరు అసలు చేయకండి, కూర్చోండి, ఎవరికి ఇవ్వకండి. బైబిల్లో ఎవరు ఏడుస్తున్నారండి? ఒక గ్రామం ఏడుస్తూ ఉందంట. ఆ గ్రామం పేరు బెత్లెహేము. ఎవరు చెప్పండి అమ్మ, అందరు చెప్పాలి. ఏ పేరు? ఆ పేరు బెత్లెహేం. అంటే బైబిల్లో ఇప్పుడైతే గొప్ప పేరే, కానీ ఆనాడు బెత్లెహేముకు పేరు అనేది లేదు. చాలా జాగ్రత్త వినాలి బాబు, వినండి, చిన్నపిల్లలు కూడా వినాలి. బెత్లెహేం అంటే ఈనాడైతే పరిగణించబడింది, కానీ ఆనాడు బెత్లెహేం అంటే ఎవరికి తెలియదు. ఏడుస్తూ ఉందంట బెత్లెహేము. అప్పుడు ప్రవచనకర్త చక్కని మాట చెప్పాడు. ఏమన్నా తెలుసా? బెత్లెహేమా ఎఫ్రాతా, యూదావారి ప్రధానులలో నువ్వెంత మాత్రము చిన్నదానివని బాధపడకు, చిన్నదానివని బాధపడకు, పేరు లేని దానివని బాధపడకు, డబ్బు లేని దానివని బాధపడకు. నీకొక వాగ్దానం చేస్తా ఉన్నాను. వాగ్దానం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయులందరినీ ఏలబోవాడు నీలో నుంచి రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా, చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. ఈరోజు అదే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను. కుటుంబం చిన్నదని, ఎందుకు పనికిరాలు అని, లేకపోతే అత్తమామలో, తల్లిదండ్రుల్లో, లేకపోతే ఎవరి చేతనో, కుటుంబం చేతనో, గ్రామం చేతనో ఎందుకు పనికిరానోడురా అని ఒకవేళ నేను అంటూ ఉన్నారేమో. ఈ క్రిస్మస్ కాలంలో యేసయ్య చిన్నగా ఉన్న నీ జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థితిలో తేవడానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, చెప్పండి అందరూ హల్లెలూయా. చివరిగా ఒక కథ చెప్తాను. ఎక్కడికి వెళ్ళినా ఈ కథ చెప్తాను నేను. వింటారా? కథ వింటారా? రే బాబు పిల్లలు కథనంటారా? రే కథనండి. నేను చాలా సందర్భాల్లో చాలా చోట్ల ఈ కథ చెప్పాను, మళ్ళీ చెప్తాను మీకు. చాలా జాగ్రత్తగా వినండి. కుమ్మరివాళ్ళు ఎంతమంది తెలుసు? కుమ్మరివాళ్ళు ఏం చేస్తారు? మాట్లాడరే తల్లి, అమ్మా మీకు తెలీదా? అందరూ కుక్కర్ల మీద ఆధారపడిపోయారు కదా, గ్యాస్ స్టవ్లు కుక్కర్లు వచ్చాయి. కుమ్మరి వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ ఉన్నారు ఈ ఊరిలో కుమ్మరి వాళ్ళు. కుండలు చేస్తారు. ఏం చేస్తారు? కుండలు ఒకటైనా బోల్డ్ వస్తువులు చేస్తారు. వాళ్ళ చేతి పని గొప్పది. ఒకసారి కుమ్మరివాడు ఏం చేశాడంటే అంత మట్టి తీసుకున్నాడంట. ఎంత మట్టి? అందరూ చెప్పండి అమ్మా, చేతులు పెట్టండి ఇలాగా. ఎంత మట్టి తల్లి? ఇటు పక్క వాళ్ళు చెప్తున్నారా? ఎంత మట్టి? అంత మట్టి. అందులో రాళ్ళు, రప్పలు, గడ్డి అన్నీ తీసాడంట. వినండి, ముగించేస్తాను, కథ చెప్పి ముగిస్తాను. ఆ మట్టి అంతా బాగా పిసికి మెత్తగా చేసి దేని మీద పెడతాడు? సారి మీద పెడతాడు, చక్రం మీద పెడతాడు. ఆ పెట్టిన వెంటనే గిరగిరా తిప్పాడు. వింటున్నారా వెనకాల వాళ్ళు? వింటున్నారండి? ముగించండి బాబు అంటున్నారా? గిరగిరా తిప్పాడంట. ఎక్కువ మట్టి ఉంది కాబట్టి 2 బొటన వేళ్ళు పెట్టి పెద్ద బాణం తయారు చేశాడంట. ఏం తయారు చేశాడండి? అందరు లెక్క పెట్టాలి, మిమ్మల్ని అడుగుతాను నేను. మొదట ఏం తయారు చేశాడు? బాణ అనండి అందరూ. బాణ, వాన కాదురా, బాణ. ఎంత ఉంటుంది బాణ అయ్యగారులు? ఉంటుందండి అంత మాత్రం. రైట్, పెద్ద బాణ తయారు చేశాడు. మట్టి తగ్గిపోయింది, మరలా ఏం చేశాడు? చక్రం తిప్పి మరలా వేళ్ళు పెట్టాడంట. మట్టి తగ్గింది కాబట్టి కొండ తయారు చేశాడంట. ఏం తయారు చేశాడు? ఎన్ని వస్తువులు వచ్చాయి ఇప్పుడు చెప్పండి బాబు. మీ క్యాండిల్స్ కాస్త ఆపండి నాన్న. మొదటిది ఏంటి చెప్పండి? చెప్పాలి, ఈ డబ్బులు చెప్పాలి గట్టిగా. బాణ. రెండవది? ఇప్పుడు మట్టి ఏమవుద్ది? చెప్పండి తల్లి, మాట్లాడండి. మళ్ళా వచ్చే క్రిస్మస్ వరకు గుర్తుండాలి ఈ ప్రసంగం. మళ్ళా మట్టి తగ్గిపోయింది, దాక తయారు చేసాడట. ఏం తయారు చేశాడు? తెలీదా మీకు? దాక మొక్కలో ఉన్నది అంటారు కదా, అదే నల్లగా దాక తయారు చేశాడు. ఎన్ని వస్తువులు వచ్చాయి చెప్పలా? 1 బాణ, 2 కుండ, 3 దాక. మళ్ళా మట్టి తగ్గిపోయింది, మరలా బొటనీళ్ళు పెట్టి డిబ్బీ తయారు చేశాడు. ఏం తయారు చేశాడు? ఎన్ని వచ్చాయి? మొదటిది, 2, 3, 4,
ఇంకంతా మట్టి అయిపోయింది. చివరికి కొద్ది మట్టి మిగిలిందంట. ప్రమిది తయారు చేశాడంట. ఏం తయారు చేశాడు? ఎన్ని వచ్చాయి ఇప్పుడు వస్తువులు చెప్పండి? అన్నీ బాగా కాల్చాడు, ఇంటి ముందు పెట్టాడు. చెప్పండి ఇప్పుడు ఫస్ట్ ఏముంది? తర్వాత ఏముంది? తర్వాత ఏముంది? తర్వాత ఏముంది? డిబ్బి. తర్వాత ఏముంది అమ్మా? నోరు తిరగలేదు వాళ్ళకి. ప్రమిద. కొండను చూశాడు. కొండను చూసినంటే కొండ చాలా సంతోషంగా ఉందంట. ఎందుకంటే ఎత్తలా ఉంది ఆవిడ? ఎలా ఉంది? కాస్తో కోస్తో. కొండ కూడా ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది, కాస్త పుష్టిగా ఉంది కాబట్టి. దాక కూడా సంతోషంగా ఉంది, డిబ్బి కూడా సంతోషంగా ఉంది. ఇంక చివరిలో ఎవరు ఉండిపోయారు? ప్రమిద అంట ఏడుస్తూ ఉందంట. కొమరడానికి చూసి అంటున్నాడు, అంటే ఏం అన్యాయం చేసావయ్యా, నన్ను ఎంత చేసావు, నన్ను ఎంత చేసావు, ఎంత చేసేవే, చిన్నదానిగా చేసేవే, ఏ బాణలాగా చేయడానికి అనిపించలేదా, నన్ను కుండలాగా చేయాలనిపించలేదా, అట్లీస్ట్ ఆ దాకలాగన్నా చేయాలి కదా, ఆ డిబ్బీలాగన్నా చేస్తుంటే సంతోషిద్దును, నన్ను ఎంత చేసావు, ఎంతే చేసావు, చిన్నదాన్ని చేసావు. ఓ ఏడుస్తూ ఉందంట, ఏడుస్తూ ఉంది. కుమ్మరుడు అన్నాడంట, అమ్మా ఏడొద్దు, బాణ కంటే, కొండ కంటే, దాక కంటే, డిబ్బి కంటే నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉంటావంటే చాలే చెప్పొచ్చు. చేసింది తప్పు, మళ్ళీ ఏం చేస్తున్నావు నువ్వు, కవర్ చేసుకుంటున్నావు అని ఓ ఏడుస్తూ ఉంది. ఈ లోపల ఎవరో వచ్చి బాణ కొనుక్కుని పట్టిపోయారంట. అప్పటి వరకు ఏడలేదు, మనం బాగుపడిపోయినా పర్లేదు, కానీ ఎవడైనా బాగుపడిపోతే ఏమవుతుంది, ఏడుపు వచ్చేద్దు ముందు. ఎప్పుడైతే బాణ కొనుకెళ్ళిపోయారో ప్రమిదికి ఏమొచ్చింది చెప్పండి, ఏడుపు ఎక్కువైపోయింది. కుమ్మరుడు తిట్టుకుంటుంది, ఏడుస్తూ ఉంది. కుమ్మరుడు అంటున్నాడు, బాధపడకు, నీ కన్నీరంతా పోయే రోజు ఒకరోజు వస్తుంది, చిన్నదానిగా భయపడకు, అందరికంటే ఉన్నతమైన స్థితిలో ఉంటావు నువ్వు. అయినా కుమ్మరుడు మాటలు ఎవరికి ఎక్కలేదు చెప్పండి, ఎవరికి ఎక్కలేదు, ప్రమిదికి ఎక్కలేదు. ఈ లోపల కొండ కొని పోయారు, ఏడుపు మరీ ఎక్కువైపోయింది. తర్వాత ఇంకెవరు దాకనట్టిపోయారు, ఎవరు డిబ్బీని కూడా పట్టిపోయారు. కొమ్మరోడు ఇటే ప్రాణం మానేసాడంటే ఇంకా ఎందుకో తెలుసా, బయటకు వస్తే నానా తిట్లు తిడుతుంది ప్రమిద. నన్ను ఎంత చేసావు, నన్ను అంతే చేసావు, నాకు అంతే పెట్టావు అని వాళ్ళు ఉన్నారా లేదా? అక్క చెల్లెల మధ్యలో వస్తుంది గొడవ, అది దానికి ఎక్కువ పెట్టావు, నాకు తక్కువ పెట్టావు. ఏంటి అరసెంటి పోయినా ఊరుకోరు, కోర్టు కేసుల వరకు వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. చాలా బాధపడుతూ ఉంది ప్రమిద. చివరిగా ఒక మాట చెప్పాడు, ఇగో నువ్వు ఇలాగ ఏడిసావంటే నేను ఇటు రాను, నీకు ఒకటి చెప్తున్నాను, వెళ్ళిపోయిన వాళ్ళందరికంటే నువ్వు గొప్ప వ్యక్తిగా ఉంటావు. వినలేదు మాట, ఏడుస్తూ ఉంది. ఒకరోజు ఆ పండగ వచ్చింది. ఏ పండగ? అమ్మ బాబోయ్, పండగ వచ్చింది. ప్రమిద కూడా పట్టిపోయారంట. ప్రమిద్తో ఏమనాలి, కుమ్మరుడు ఏం చెప్పాడంటే, హాయ్ జాగ్రత్త వెళ్ళరా అంటే నోరు ముయ్యి అన్నదంట. మళ్ళీ బాయోడు చెప్తున్నాడు, ఇంత చేసినాను అని తిట్టుకుంటూ పోయింది. ఒకరోజు ఆ పండగ వచ్చింది. ప్రమిదని ఏం చేశారు తెలుసా? వినండి బాబు పిల్లలు, వినండి. ప్రమిదలో నూనె పోశారు, దాంట్లో ఏం పెట్టారు, ఒత్తి పెట్టారు, వెలిగించారు. ఎక్కడో 5 అంతస్తులు పైన పెట్టారంట. అయినా అమ్మగారి ముఖంలో ఏం లేదు, వెలుగు లేదు. మనిషి అయితే వెలుగుతుంది కానీ ముఖంలో లేదు వెలుగు, ఏడుస్తూనే ఉంది. కిందకు చూసిందంట, 5 అంతస్తుల పైన ఉంది కదా, నేల చూపు ఎక్కువ ఇవిడికి. కిందకు చూసింది, చూడగానే అడుగునుందంట. ఎవరు ముందు వెళ్ళిపోయింది చూసారా, అంతలో ఉన్నది బాగా వెళ్ళిపోయింది, ముందు అక్కడే ఉంది. పొరపాటుని 5 వస్తువులు ఒకరింటోలే కొన్నారు. బాణతో హాయ్ అన్నదంట. బాణ కూడా ఏం చెప్పింది, ఏమి హాయ్ బాబు, ఈ ఇంట్లో వారానికి ఒకసారి ఏం ఉతుకుతారు, వారానికి ఒకసారి బట్టలు ఉతుకుతారంట. మొత్తం మాసిపోయిన బట్టలని నాలోనే వేస్తున్నారు.
రోజంతా వారం అంతా ఏమొస్తుంది, వారం అంతా నా జీవితం ఏమైపోయింది, కొంపు కట్టిపోయింది. ఈ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారంట, వాళ్ళు మరి కామన్గా అవన్నీ చెడ్డీలు డ్రాయలు అన్నీ అందులోనే వేస్తున్నారు. వాసన, నీ వాసన, రొచ్చు కొంపు. మనిషినైతే ఎంత ఉన్నాను కానీ నా జీవితంలో ఏమి లేదు. చెప్పండి, ఏమి లేదు. సంతోషం. రెండవ మెట్టు ఎక్కేసరికి, రెండవ ఫ్లోర్కి వచ్చేసరికి ఎవరున్నారు అక్కడ? అమ్మ, సూపర్. కొండ ఉంది. ఆ ఇంట్లో ఏ నీళ్ళు తప్ప చల్లనీళ్ళు ఎవడు చేయడు. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఉదయం మొదలెట్టి సాయంత్రం వరకు ఏం చేస్తారు? మంటెడితే పెట్టారు. పెద్దవాళ్ళు అందరూ వచ్చి చక్కగా నీళ్లు తీసుకుని పోసుకుంటున్నారట. కానీ పిల్లలు ఉంటారు చూసారు, ఎల్లో చెంబు ముంచితే మామూలుగా తీస్తారు వాళ్ళు. ఆ చెంపలు ఆసిపోతున్నాయి, నాకు కిందన మంట పెట్టేస్తున్నారు. నా జీవితం కూడా ఏమైపోతుంది, రోజు తగలాడిపోతుంది అంటుందంట. అప్పుడు ఎవరికి హ్యాపీ అనిపించిందంటే ప్రమిదికి కాస్త నవ్వు రావడం ప్రారంభించింది. ఎందుకనంటే మనం బాగుపడిపోయినా పర్లేదు కదా. తర్వాత ఎవరున్నారు? దాకా కిచెన్ రూమ్లోంచి సాయి చెప్పింది, ఏమి హాయే బాబు, ఇంట్లో వెజిటేరియన్ ఎవరు వండుకోరంట. రోజు నీసు లేనిదే ముద్ద దిగదేళ్ళకి. పోనీ వండితే వండారు కానీ రాత్రి చేపల కూర పొద్దుటి వరకు ఏం చేస్తున్నారు? ఉంచేస్తున్నారు. పోనీ కడగట్లేదు నన్ను, నీ శ్వాసన వచ్చేస్తున్నాను నేనని చెప్పి దాకా చెప్పుకుంది. ఇంకెవరు ఉండిపోయారా పిల్లలు? డిబ్బీ ఉండిపోయింది. డిబ్బీ నిండిపోయింది. ఆ రాత్రి తాతయ్య దగ్గరికి వెళ్ళి అడిగారంట, తాతయ్య గారు పండగ వచ్చింది కదా, డబ్బులు ఇవ్వండి అంటే, చేయి అవతల వండి అన్నాడంట వాళ్ళ తాత. పెదనాన్న దగ్గరికి వెళ్తే పెదనాన్న మమ్మన్నాడంట. ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి 5 పిల్లలు ఏం చేశారంటే ఎవరి దగ్గరికి వచ్చేసారు? డిబ్బీ దగ్గరికి వచ్చేసారు. సెంటర్లో పెట్టి టేబుల్ మీద ఒకరు మాట్లాడుకుంటారంట. తాతను అడిగాము డబ్బులు ఇవ్వలేదు, పెద్దమ్మని అడిగాము డబ్బులు ఇవ్వలేదు, వీళ్ళు ఎవరు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఈ రాత్రికి డిబ్బీ ఏం చేద్దాం, బదులు కొడేద్దాం అనుకున్నారంట. నా జీవితం ఎండకు వచ్చేసింది బాబోయ్, ఈ రాత్రి నన్ను ఏం చేస్తారు వీళ్ళు, బదులు కొడేస్తారు. ప్రమిద, నీ బ్రతికే బాగుంది, నా జీవితం ఈ రోజుతో ఏమైపోతుంది, నన్ను ముక్కలు చేసేస్తారని డిబ్బీ బాధపడిందంట. అప్పుడు ప్రమిద పైన చూసారా, ఆ ప్రమిద అప్పుడు ఏడడం ప్రారంభించిందంట. అయ్యో, నా కుమ్మరివాడు నన్ను చిన్నగా చేసినప్పటికీ ఈనాటికి నేను అందరికంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నాను. చప్పట్లు కొట్టండి ఒకసారి బిగ్గరగా. హల్లెలూయా. క్రిస్మస్ అంటే అర్థం ఏంటో తెలుసా? నీ ఇంటిలో సమాధానం ఉండాలి, నీ కుటుంబంలో సమాధానం ఉండాలి, నీ వ్యక్తిగత జీవితంలో సమాధానం ఉండాలి. భర్త పనికి వెళ్ళిపోయినప్పుడు ఏడ్చే భార్యలు చాలామంది ఉన్నారు. తల్లిదండ్రులు లేని టైంలో పిల్లలు ఏడ్చే పిల్లలు చాలామంది ఉన్నారు. ఈరోజు చాలామంది సమాధానం లేక జీవిస్తూ ఉన్నారు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? సమాధానం లేకపోతే యేసయ్య దగ్గరికి రావాలి. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో క్రిస్మస్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన నీకు సమాధానం ఇచ్చేయడానికి పరలోకాన్ని విడిచి భూలోకానికి రావడమే నిజమైన క్రిస్మస్. ఒకవేళ ఈ రాత్రి కన్నీటితో బాధపడుతున్నావేమో, ఇబ్బందిగా బ్రతుకుతున్నావేమో, కన్నీటి మయమైపోయి నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావేమో, అట్లీస్ట్ ఈ 2024 సంవత్సరం ముగిస్తూ ఉంది. 2024 అయ్యేసరికి 2025లో సంతోషంతో నూతన సంవత్సరంలోకి నువ్వు అడుగు పెట్టాలి. హల్లెలూయా. మంచి ఆనందంతో నువ్వు అడుగు పెట్టాలి. ఏడుస్తూ 2025లో అడుగు పెట్టడానికి వీలు లేదు. అలా జరగాలి అనంటే యేసయ్యను సొంత రక్షణకి రాత్రి అంగీకరించాలి. నేను బాప్తిసం పొందమని చెప్పట్లా, నేను బాప్తిసం పొందమని చెప్పట్లేదు. ఈ రాత్రి యేసయ్య నీ జీవితాన్ని మార్చాలనుకుంటే, నిత్యమైన సంతోషం నీకు కావాలనుకుంటే, ఈ రాత్రి ఆ సంతోషం నీకు కూడా ఉండాలనుకుంటే, ఈ క్రిస్మస్ ఆనందం చిరకాలం నీ కుటుంబంలో ఉండాలనుకుంటే, ఈ రాత్రి నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఎక్కడున్నావో అక్కడే కళ్ళు మూసుకొని ఒకసారి నీ కుడి హస్తాన్ని నీ గుండెల మీద పెట్టుకో. కళ్ళు మూసుకోండి అందరూ ఒకసారి. మీ కుడి హస్తాన్ని మీ గుండెల మీద పెట్టుకోండి. అందరూ ఎవరు కళ్ళు తెరగడానికి వీల్లేదు. ఈ రాత్రి ప్రభువు నీకు సమాధానం ఇచ్చే రాత్రి, ఈ రాత్రి సంతోషాన్ని ఇచ్చే రాత్రి. అమ్మ, వెనుకున్నవారు
సమాధానం కావాలి, నా కుటుంబంలో శాంతి కావాలనుకున్నవారు ఈ రాత్రి అప్పుల చేత బాధపడి ఒకవేళ ఇబ్బందులు పడుతూ నువ్వు ఒకవేళ ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావేమో, ఈ రాత్రి నా ప్రభువు నీకు ఒక మాటను తెలియజేస్తూ ఉన్నాడు. నిత్య సంతోషం ఇవ్వబోతూ ఉన్నాడు, నిత్య సమాధానం ఇవ్వబోతూ ఉన్నాడు, నిత్య క్రిస్మస్ ఆనందాన్ని నీకు దేవుడు దయచేయబోతూ ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామం బట్టి నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ఈ క్రిస్మస్ వేడుకలో పాల్గొన్న నీ బిడ్డలకు శాంతి సమాధానము దయచేయండి ప్రభువా. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా సమాధానం మీకు అనుగ్రహించుచున్నానని మీరు సెలవిచ్చారు. లోకమిచ్చు సమాధానము కంటే నీవిచ్చు సమాధానం బిడ్డల్లో ఉండాలి తండ్రి. ఈ క్రిస్మస్లో ఎంతమంది అయితే కన్నీటితో ఉన్నారో, ఎంతమంది అయితే వేదనతో జీవిస్తూ ఉన్నారో ప్రభువా, నిన్ను అడుగుతూ ఉన్నాము, బిడ్డలకు పరిపూర్ణమైన శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభువా. నీకే స్తోత్రాలు. ఈ క్రిస్మస్లో పాల్గొన్న ప్రతి వ్యక్తిని, నాయకులను, స్టేజ్ను అలంకరించిన నాయకులు, దైవజనులను, అలాగే ముందు కూర్చున్నటువంటి బిడ్డలు అందరికీ కూడా నూతనమైనటువంటి ఆశీర్వాదం, నూతనమైన సంతోషం మీరు దయచేయండి. మహిమాఘనత ప్రభావాలు నీకే అర్పిస్తూ ఈ కొన్ని మనవులు యేసు నామమున అడిగి వేడుకొనుచున్న మా పరమ తండ్రి. బిగ్గరగా చెప్దాం ఆమెనని. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. గట్టిగా చెప్దాం మెరీ మెరీ క్రిస్మస్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. బిగ్గరగా చప్పట్లు కొట్టి దైవజనులు అభినందించుదాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మరి చక్కటి వాక్యం అందించిన దైవజనులు జాన్ సామ్యుయల్ కిమ్ గారికి మన గుడిచెర్ల తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో దేవుని బిడ్డలారా, మరి డ్యాన్సులు ఎక్కువ ఉన్నాయి, కార్యక్రమాలు ఉన్నాయి, టైం పరిగెడుతూ ఉంది కనుక త్వరగా ఈ కార్యక్రమాలు ముందుకు నడిపించుదా. మరి ఈ సమయంలో ప్రత్యేకంగా మరి అలా ఉంటుండగా ఈలోగా కేకు టేబుల్ సిద్ధం చేయాలి. క్యాండిల్స్ అందరికి వచ్చేయండి. ఎవరికైనా రాకపోతే మీకు తీసుకొస్తారు, ఎవరు కూడా పైకి లేగొద్దు. ఈ సమయంలో మరి చేరీ కొత్తూరు యొక్క పిల్లలు ప్రత్యేకమైన డ్యాన్స్ ముందుకు రావాలి. ఆ పాటను సిద్ధం చేయండి. అది సిద్ధం చేసేలోగా ఆ దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం దేవుని మహాకృపను బట్టి మరి ప్రతి సంవత్సరం కూడా 100 క్యాలెండర్లు కొట్టించేవాళ్ళం. ఈ సంవత్సరం దేవుని మహాకృపను బట్టి మరి చాలామంది క్యాలెండర్లు ఇవ్వట్లేదని ప్రార్థన చేశాము. దేవుడు ఈ సంవత్సరం 300 క్యాలెండర్లు కొట్టించడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. మరి దాని కొరకు ప్రార్థన చేసినప్పుడు మరి మా అమ్మాయి డాక్టరు ఇలాగ క్యాలెండర్లు కొట్టిస్తున్నామని చెప్పినప్పుడు, బాబాయ్ నేను కూడా ఆశీర్వాదంలో భాగస్తురాలను అవుతాను అని తను కొంత అమౌంట్ పంపించడం జరిగింది. కనుక దేవుని బిడ్డలారా, అలాగనే ప్రతి సంవత్సరం కూడా మరి మన చర్చ్ తరపున కొన్ని చీరలు అలాగే దుప్పట్లు పంచడం జరుగుతుంది. అలాగే దరిదాపు ఒక 50 మంది పిల్లలకు గిఫ్ట్లు పంచడం జరుగుతుంది. ఇవన్నీ కూడా బడ్జెట్తో కూడిన పని. కేవలం ప్రార్థన చేసాము. గత ఆదివారం నుంచి ఈ ఆదివారంలోగా ప్రార్థన చేస్తే దేవుడు అవన్నీ కూడా దేవుడు సమకూర్చాడు ఈ సమయానికి. అందును బట్టి ప్రభువుకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో అలాగే దేవుని బిడ్డలారా, ప్రతి సంవత్సరం కూడా మరి కేకు, క్రిస్మస్ కేకు మరి మన మధ్యలో ఉన్నటువంటి మరి సత్యబాబు గారి యొక్క కుమార్తె మరి చింటూ వాళ్ళ మమ్మీ మరి క్రిస్మస్ కేక్ తీసుకొని రావడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా తనే కేక్ తీసుకొని రావడం జరిగింది. ఆ బిడ్డను బట్టి ప్రభువుకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని బిడ్డలారా, చేరీ కొత్తూరు పాట డ్యాన్స్ చూసిన తర్వాత అప్పుడు కేక్ కటింగ్లోకి వెళ్దాం. ఆ పాటను పెట్టండి అమ్మా, రావాలి.
ఏలో 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 అంటూ వచ్చారండి గొల్లలు, సంతోషాలే పొంగేనండి హైలెస్సా. ఏలో 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 అంటూ వచ్చారండి గొల్లలు, సంతోషాలే పొంగేనండి హైలెస్సా. దారి చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు ఆడే సంగీతాలే పాడాలండి హైలెస్సా. అంధకారాన్ని తొలగించే మహనీయుడు పుట్టినాడండి యేసయ్య మన దేవుడు. నిన్నే కోరి నిన్నే చేరి ఇట్ట రక్షించవచ్చాడు పరమాత్ముడు. ఏలో 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 అంటూ వచ్చారండి గొల్లలు, సంతోషాలే పొంగేనండి హైలెస్సా. దారి చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు ఆడే సంగీతాలే పాడాలండి హైలెస్సా. అంధకారాన్ని తొలగించే మహనీయుడు పుట్టినాడండి యేసయ్య మన దేవుడు. నిన్నే కోరి నిన్నే చేరి ఇట్ట రక్షించవచ్చాడు పరమాత్ముడు. లోకాల నేలేటి రారాజురా, ఉదయించే సూర్యుడై వచ్చాడురా. ఆకాశ వీధి మెరిసేటి దారి ఒక తార మురిసిందిగా. లోకాల నేలేటి రారాజురా, ఉదయించే సూర్యుడై వచ్చాడురా. ఆకాశ వీధి మెరిసేటి దారి ఒక తార మురిసిందిగా. దూతాడి పాడి పరిచారు చూడు, ఘనమైన ఒక వేడుక. గుల్లనేగా దరువేసి చూడు, మెస్సయ్య పుట్టాడని, మన మెస్సయ్య పుట్టాడని. ఏలో 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 అంటూ వచ్చారండి గొల్లలు, సంతోషాలే పొంగేనండి హైలెస్సా. దారి చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు ఆడే సంగీతాలే పాడాలండి హైలెస్సా. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించుదాం. దేవుని బిడ్డలారా, ఇప్పటికీ 3 పాటలు డ్యాన్సులు అయ్యాయి. ఇంకా దరిదాపు ఇంకొక 5 పాటలు ఉన్నాయి అనుకుంటా. 8 పాటలు. ఎంతమందికి చూడాలని ఆశ ఉంది? హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. మేరీ క్రిస్మస్. ఈ సమయంలో దేవుని బిడ్డలారా, మరి కేక్ కటింగ్ కంటే ముందు ఇది మనం చాలా కాలం క్రిందట పెట్టేవాళ్ళం. ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు, కానీ క్యాలెండరు మరి ప్రార్థన చేసి ఓపెన్ చేయించుదాము. దానికంటే ముందు ప్రార్థన చేసిన తర్వాత క్యాలెండర్ పాట పెట్టడం జరుగుతుంది.
గమనించండి, ఏదో క్యాలెండర్ తెండి, ఒక బాక్స్ ఎదురు తెచ్చేయండి క్యాలెండర్స్. సరే దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి ఈ క్యాలెండరు ప్రార్థన చేసి దీనిని ఓపెన్ చేద్దాము. మరి పాట పెట్టడం జరుగుతుంది. క్యాలెండరు పాట పెట్టడం ఎంతమందికి గుర్తుందో చెప్పండి. ఉన్నారా? కొంతమంది పాట పెట్టినప్పుడు పాడుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఇది విలువైన వస్తువుగా, దీనిలో చక్కని దేవుని వాక్యాలు ఉంటాయి. దేవుని బిడ్డలారా, అలాగే ఈ క్యాలెండర్లో మరి గొడిచెర్ల విశ్వాసుల ఫోటో మాత్రమే ఉంటుంది, బయట వాళ్ళ ఫోటో ఎవరిదే ఉండదు. సంఘ బిడ్డల యొక్క ఫోటో, అందరి ఫోటో ఉంటుంది. ఇది ప్రార్థన చేసి దీనికి పాట పెట్టడం జరుగుతుంది. మరి ఈ సమయంలో క్యాలెండర్ కొరకు మరి జాన్ సామ్యూయల్ కిమ్ గారు ప్రార్థన చేస్తారు. రండి. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్యాలెండర్ 2025 సంవత్సరానికి దేవుడిచ్చినటువంటి క్యాలెండర్ని మనము దేవుని పేరిట మనం ఓపెన్ చేస్తూ ఉన్నాం కాబట్టి దయచేసి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఆత్మీకులుగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామం బట్టి మరొకసారి నీ ప్రార్థన సన్నిధికి వస్తూ ఉన్నాం. రాత్రికాల సమయంలో ఈ 2024 సంవత్సరం ఇప్పటి వరకు మీరు కాచి కాపాడి 2025 సంవత్సరంలో నూతనమైన వాగ్దానాలతో మమ్మల్ని నింపుటకు, ప్రతిరోజు కూడా నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచడానికి దైవజనులు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క క్యాలెండర్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వాక్యము నా పాదమునకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నదని మీరు సెలవిచ్చారు. ఈ వాక్యము ప్రభువా ఏ ఇంటిలో అయితే ఉంటుందో ఆ ఇంటికి వెలుగు, ఆ ఇంటికి రక్షణ, ఆ ఇంటికి కాపుదల. దాని తండ్రి క్యాలెండర్ ప్రతి ఇంటిలో ఉండేటట్లుగా ఈ క్యాలెండర్ మేము అభిషేకిస్తూ ఉన్నాము. నీ పేరట దీన్ని నాయన తండ్రి ప్రతిష్ఠిస్తూ ఉన్నాం. ఈ క్యాలెండర్ బిడ్డలు వారింటికి తీసుకెళ్తున్నప్పుడు వారు చేసే ప్రతి పనిలో వాగ్దానము చేత తృప్తిపరచు. మహిమ నీకే అర్పిస్తుంది. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఒక్క నిమిషం దేవుని బిడ్డలారా, మరి ఆ దేవుని బిడ్డలారా ఒక్క నిమిషం కూర్చోండి, ఒక్కసారి కూర్చోండి. దేవుని బిడ్డలారా, ఈ క్యాలెండరు మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో దీనిని పాట పెట్టడం ప్రారంభిస్తూ ఉంటున్నాను. మొదటి పాట ఎవరు చెప్తారు చెప్పండి? ఏమండి, మొదటిగా ఈ యొక్క క్యాలెండర్ను 50 రూపాయలకి పాట పెడతా ఉంటున్నాను. ఇంకెవరైనా పాడుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు చెప్పాలి. మీరు చెయ్యి పైకి ఎత్తి మీరు చెప్పాలి. త్వరగా మీరు చెప్పాలి. పిల్లల్ని దేవుని దగ్గర చెప్పండి. నిట్లా అమ్మాజీ గారు 100 రూపాయలు చెప్తున్నారు. చక్రమ్మ గారు ఉన్నారా? చక్రమ్మ గారు మంచి పాట పెడతారు. అమ్మాజీ గారు 100 రూపాయలు చెప్తున్నారు. ఇంకా మీ నుంచి ఎవరైనా ముందుకు రావాలి. ఆశా గారు 150 రూపాయలు చెప్తున్నారు. ఈ క్యాలెండర్ విలువ దేవుని బిడ్డలారా 150 రూపాయలు చెప్తున్నారు. ఇంకా ఎవరైనా పాడే వాళ్ళు ఉన్నారా? చెప్పాలి. ఎవరండి? ఇటువైపు నుంచి 200. ఇంకా వెనకాతల నుంచి ఎవరు రావట్లేదు. 300 అంట. ఏమ్మా, మొదటి పాట శేఖర్ గారు పాడుతున్నారు 300. ఇంకా వెనకాతలు ఎవరో చిన్నపిల్లలు చేతులు ఎత్తుతున్నారు. చూసుకోండి, మొదటి పాట 300. చెప్పాలి. ఇంకెవరు లేరండి?
చెప్పండి ఎవరు? డేవిడ్ కుమార్ గారు 350. వినండి, స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎవరు పాడట్లేదు. 500. ఏమండి, జాన్ సామ్యుయల్ కిమ్ గారి యొక్క వైఫ్ గారు మరి 500 రూపాయలు. చెప్పాలి, త్వరగా చెప్పాలి. ప్రసాద్ 600. చెప్పాలి, వినబడలేదు. ఎవరు పేరు చెప్పండి? ప్రకాష్ని. ఎవరు ప్రకాష్ని అమ్మా? పాస్టమ్మ గారు 1000 రూపాయలండి. మరి ఈరోజు వాక్యం చెప్పిన మరి పాస్టర్ గారి యొక్క మిస్సెస్ గారు స్రవంతి గారు 1000 రూపాయలకి పాట పాడుతున్నారు. త్వరగా వెళ్తే మీరు ఈ కార్యక్రమం ముందుకు వెళ్తుంది. అదిగో శేఖర్ గారు 1100 అంట. ఇంకెవరైనా పాట పాడే వాళ్ళు ఉన్నారా? ఒకసారి గమనించండి. ఇది అంత విలువ పెట్టుకుంటున్నామో అంత జాగ్రత్తగా మన ఇంట్లో ఉంటుంది. అది మనకు ఆశీర్వాదం. ఇంకా వెనకాతలు ఎవరైనా పాట పాడే వాళ్ళు ఉన్నారండి? ఒకవేళ నిజానికి ఇది పాట ఒక్క క్యాలెండరే పాట పెడతాము, మిగిలిన క్యాలెండర్లన్నీ కూడా ఉచితంగానే. కానీ పాట పెట్టుకున్న క్యాలెండర్ వలన మనకు చాలా ఆశీర్వాదం వస్తుంది. ఎవరు 1200? ఎవరండి? పాశ్రమ్ గారు 1200. స్రవంతి పాశ్రమ్ గారు 1200. ఇంకా చెప్పాలి, త్వరగా చెప్పాలి. నాకు కొంచెం ముందు చెప్తే, గట్టిగా చెప్తే బాగుంటుంది. అయిపోయిందండి. మొదటిసారి 1300. శేఖర్ గారు 1300. శేఖర్ గారు 1300 మొదటిసారి. రెండోసారి 1500. డేవిడ్ కుమార్ గారు 1500. డేవిడ్ కుమార్ గారు 1500 చెప్పేశారు. డేవిడ్ కుమార్ గారు 1500. మొదటిసారి 1500. రెండోసారి 1500. కటప్కి వెళ్ళిపోతుంది. ఏమండి, రెండోసారి 1500. 1600. రత్నాల్ గారు 1600. మొదటిసారి మా చిన్నన్నయ్య గారు 1600కి పాట పాడారు. మొదటిసారి 1600. రెండోసారి 1600. కటాప్కి వెళ్ళిపోతుంది. డేవిడ్ కుమార్ గారు 2000. వెనకాతల ప్రసాద్ ఉంటే ప్రసాద్ పోటీకి వచ్చేవాడు. చేరికొత్తూరు ప్రసాద్. నాకు ఎంత పాడుకున్నా నాకు అవకాశం రాలేదండి అనేవాడు. ఈరోజు వెనకాల కనపడలేదు నాకు. డేవిడ్ కుమార్ గారు 2000 రూపాయలు. బాబు జాజి మాట్లాడట్లేదు ఎవరోని. దేవుని బిడ్డలారా, మొదటిసారి, రెండోసారి 2000 రూపాయలు. మూడోసారి 2000 రూపాయలు. గట్టిగా చప్పలు కొట్టండి. సో మొదటి క్యాలెండరు డేవిడ్ కుమార్ గారు. రండి, ముందుకు రండి. డేవిడ్ కుమార్ గారు, మీరు భార్యాభర్తలు ఇద్దరు రండి. మన ఎంపీటీసీ గారు రావణ గారి చేతుల మీదుగా దీన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. రండి రావణ గారు, రండి. మన తాగిరపేట తుని ఎంఆర్ఓ మేడం గారి యొక్క చిన్న కుమారులు, చిన్న కోడలు గారు అండి. ఆయన ఇంజనీర్గా పనిచేస్తున్నారు. మరి తునిలో ఉంటారన్నమాట. రమాదేవి గారు అంటే మన ఊర్లో అందరికీ చాలామందికి తెలుసు. వాళ్ళు చిన్న కుమారులు, చిన్న కోడలు గారు. నా తండ్రి కుమార్ పరిశుద్ధాత్మనామంలో దీన్ని మన రావణ్ గారు ఓపెన్ చేస్తారు. మరి 2000 రూపాయలకి డేవిడ్ కుమార్ గారు దీన్ని మొదటిగా దాన్ని స్వీకరిస్తూ ఉంటున్నారు. గట్టిగా చప్పలు కొడదాం. బిలీవర్స్ ఈస్టర్న్ చర్చ్ క్యాలెండర్. గట్టిగా చప్పలు కొడదాం.
చేయించాలి. ఇక్కడే ఉండండి, ఇక్కడే ఉండండి బాబు. కొన్ని క్యాలెండర్లు ఇవ్వాలి ఇక్కడ ఉన్న వాళ్ళకి. ఈసారి మనం లేచిన లావణ్య పైకి వస్తుంది. లావణ్య అలాగే చింటూ కేక్ను తీసుకుంటారండి. అందరికీ క్యాండిల్స్ ఇవ్వండి. ఇది కొంచెం కింద పెట్టాలి. ఇవి అక్కడ పెట్టి దేవుని బిడ్డలారా కేక్ తెచ్చేయాలి. కేక్ పిల్లలు ఎవరు లేవద్దు. కేక్ తెచ్చేయాలి. సరే దేవుని బిడ్డలారా ఈ సమయంలో లావణ్య సింటూ లావణ్య ఎదరకు రండమ్మా. రావాలి. సింటూ లావణ్య ఎదరకు రావాలి. డేవిడ్ కుమార్ గారు మీరు ఒకసారి రండి ఎదరికి. క్యాండిల్స్ మాకు ఇవ్వలేదు. అగ్గిపెట్టి క్యాండిల్స్ ఒకసారి మాకు కూడా ఒక క్యాలెండర్స్ ఇచ్చేయండి. అందరూ అలాగే కూర్చోండి, ఎవ్వరూ లేకొద్దు. ఇంకా మీరు నిలబడండి. స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ నిలబడండి. పాస్టమ్ గారు కూడా స్రవంతి పాస్టమ్ గారు రండి పైకి. హలో అమ్మా సింటూ రావాలి, మీరు రావాలి. సింటూ వాళ్ళ అమ్మగారు త్వరగా రావాలి. ఒకసారి లేచి నిలబడదాం. లేచి నిలబడి ఒక క్యాండిల్ పాస్టమ్ గారి పైకి. అయ్యో మరి ఎలాగా? సరే దేవుని బిడ్డలారా ఈ సమయంలో క్యాండిల్ సర్వీసు మరి చింటూ వాళ్ళ అమ్మమ్మ గారు రావాలి. చింటూ వాళ్ళ అమ్మమ్మ గారు. పాస్టమ్ గారు మీరు కూడా ముందుకు రండి. పాస్టమ్ గారు రావాలి. అమ్మా పిల్లలు ఎవరు ఎదరకు రావద్దు. అమ్మా ఇలా రండి దగ్గరికి. మీరు రండి. దయతో కొంచెం లేట్ అయింది ఈరోజు. ఎవరు ఏమి తొందరపడొద్దు. అందరూ కూడా భోజనం చేసే వెళ్ళాలి. పిల్లలు కొంచెం వెనక్కి. పిల్లలు చూడండి. రండి. మామయ్య గారు క్యాండిల్ సర్వీస్ చేయించండి. అమ్మా వీళ్ళు ఒకసారి మా అమ్మయ్య గారు కూడా స్టేజ్ మీదకి రావాలని మనం చేస్తాం. రండి. సరే ప్రార్థన చేసి మీరు చేశాను. విపులా ఇంకెలా రండి అమ్మా. ఇలా నిలబడండి. అలా కాదు, మీ అమ్మాయి మీ చిన్న. సరే మామయ్య గారు క్యాండిల్ సర్వీస్ చేయించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి ప్రతి ఒక్కరు కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి.
యేసు రక్తం జయం, యేసు రక్తం జయం, యేసు రక్తం జయం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడు, 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 మహాపరిశుద్ధుడా, కృపగల తండ్రి, దయగల ప్రభువా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేటి దినాన నా ప్రభువా యేసయ్య, నీ పుట్టినరోజు వేడుకని ఇంత ఘనంగా జరిగించుకోవడానికి మీరు చూపించిన కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. గొడిచెర్ల గ్రామాన్ని అంతటినీ దీవించి ఆశీర్వదించండి. ఇక్కడ ప్రభా నాయన అధికారులందరినీ దీవెనాశలతో నింపండి దేవా. నీ సన్నిధిలో దేవ ఇంతవరకు మాకు నీ వాక్యాన్ని ప్రసరింపజేసినట్టు నీ దైవజనులను దీవించి ఆశీర్వదించండి నాయన. అయినా ప్రభా సంఘ కాపరిని, కుటుంబాన్ని అంతటినీ నీ కృపలో భద్రపరిచి నడిపించమని వేడుకుంటూ, నేటి దినాన ప్రభా ఈ యొక్క కేకును యేసు నామములో దేవా నీ యొక్క పుట్టినరోజు సందర్భముగా ఈ కేక్ ఎంత మధురముగా ఉంటుందో మా జీవితాలు కూడా అంత మధురంగా ఉండటకు మార్గాలు తెరవమని, నీ సన్ని నిత్యం మాకు తోడుగుంచమని తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమున ప్రతిష్ఠిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో అందరూ అలా క్యాండిల్ వెలిగిస్తూ ఉంటుండగా అమ్మగారి యొక్క చిన్నకోడలు గారు ఒక ప్రత్యేకమైన పల్లవి చరణం పాడి, ఒక పల్లవి పాడి ప్రభువును స్తుతిస్తారు. ఆశ, ఒక పల్లవి పాడమ్మా. అందాల తారా అరుదించే నాకి అంబార వీధిలో అవతారమూర్తి యేసయ్యకి అవని చాటుచు అందాల తారా అరుదించే నాకి అంబార వీధిలో అవతారమూర్తి యేసయ్యకి అవని చాటుచు ఆనంద సాంద్రము పొంగినాల అమర కాంతిలో ఆది దేవుని చూడ శివ మనస్సు పయనమైతివి అందాల తార గాని పరలోక సౌద ప్రభు పాద పూజ దీవెనయే కాల ప్రసరించి అందాల తార అరుదించే నాకి అంబార వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నా కొరకు పుట్టెను, క్రీస్తు మన కొరకు పుట్టెను. బలో క్రీస్తు మహారాజుకే. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మీ క్యాండిల్ ఎక్కడైనా పక్కన పెట్టండి. ఈ సమయంలో కేక్ కటింగ్ చేయించేద్దాం.
దిలీప్ మీరు రండి, ముందుకు రండి. మీరిద్దరూ ముందుకు రండి. మీరిద్దరూ రండి. కేక్ కట్ చేయించి రండి. కేక్ కట్ కావాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఈ కేక్ కటింగ్ చేయడం జరుగుతూ ఉంది. దయచేసి పిల్లలెవరూ మాట్లాడొద్దు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఓకే. నువ్వు పెట్టి ఈ సమయంలో అలా నిలబడి ఉంటుండగా ప్రార్థన ఆశీర్వాదం అయిన తర్వాత చిన్నపిల్లలకు భోజన ఏర్పాట్లు ఉంటాయి. ఇలా డ్యాన్స్ కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఒక్క నిమిషం అలా కలుపేసుకోండి. ప్రార్థన ఆశీర్వాదం. లక్ష్మకి వచ్చి ప్రార్థన చేస్తుంది. ఎవరున్నారు? విజయ్ కుమార్ గారు ఎక్కడున్నారు? విజయ్ కుమార్ గారు ఉన్నారా? తమ్ముడు శేఖర్ వచ్చి ప్రార్థన చేస్తాడు. రావాలి. దేవుని బిడ్డలారా, ప్రార్థన ఆశీర్వాదము ఇంకా వద్దండి. కళ్ళు మూసుకోండి. మరి బావగారు ప్రార్థన చేస్తారు, గాంధీ గారు ప్రార్థన చేస్తారు. రండి. ప్రార్థన దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకోండి. పరమ తండ్రి, జీవాధిపతి అయిన మా ప్రభువా, సర్వాధికారం కలిగిన మా తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఇదిగో మరి ఈ సమయంలో నాయన మరియు తండ్రి, రాత్రికాల సమయంలో ఈ క్రిస్మస్ ఆరాధన తండ్రి నా మహిమాత్మే జరిగించిన విధానం కొరకే వందనాలు. ఈ స్థలానికి వచ్చిన దైవజనులను తండ్రి, ఇదిగో గ్రామ నాయకులను మీరు దీవించండి. అలాగే సంఘ విశ్వాసులను, చిన్న బిడ్డలను తండ్రి మీరు దీవించి ఆశీర్వదించమని, నీ కొరకు మేము నాయన ప్రకాశించే నాయన దీపముల్లాగా ఉండుటకు సహాయం చేయమని, మీరే తోడుగా ఉండమని యేసు క్రీస్తు ప్రశస్త నామమున అడిగి వేడుకుంటూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడును గాక, ఈ రాజ్యం వచ్చును గాక, ఈ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణం క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి కూడును మనకును, ఈరోజు క్రిస్మస్ ఆరాధనలో పాలు పొందిన దైవజనులకును, అలాగనే నాయకులకును, సంఘ బిడ్డలకును, ఈ స్థలములో ప్రతి బిడ్డకు వారి కుటుంబానికి సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. దేవుని బిడ్డలారా, దయతో పిల్లలందరూ కూర్చోండి. పిల్లలందరూ కూర్చోండి. ఈ కేక్ తీసేయండి. గిఫ్ట్లు లాస్ట్లో అందరం తెచ్చేస్తాను.